హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ సెట్ లో మనం 8 క్లాసులు కంప్లీట్ చేసాం. ఇది 9th క్లాస్ అన్నమాట. మరి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 50 క్లాసెస్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. అందులో ఇది 9th క్లాస్. మరి అన్ని కూడా కవర్ అవుతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ 2 oxidation states for chlorine are found in the compound. 2 oxidation states అంట for chlorine are found in the compound. క్లోరిన్ కి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండాలంట. ఏ కాంపౌండ్ లో ఆ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ CaOCl2. ఏంటి CaOCl2 అంటే? CaOCl2 మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్. మరి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఇది. మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? CaOCl, ఇక్కడ వచ్చేసి Cl. ఈ క్లోరిన్కి -1 ఆక్సిడేషన్ స్టేట్, కాల్షియంకి +2, ఆక్సిజన్కి -2, ఈ క్లోరిన్కి +1. చూడు, ఈ క్లోరిన్ -1, ఇందులో +1తో న్యూట్రల్ అయితే ఇంకా +1 ఉంటుంది కాల్షియం దగ్గర. ఆ +1 ఇక్కడ ఆక్సిజన్ దగ్గర ఉన్న -1తో న్యూట్రల్ అయితే ఇంకా ఆక్సిజన్ దగ్గర -1 ఉంటుంది. ఆ -1 ఈ క్లోరిన్ దగ్గర ఉన్న +1తో న్యూట్రల్ అవుతుంది. ఓకే, సో లైక్ దాట్ ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్ క్లోరిన్కి సంబంధించి కదా. ఇప్పుడు చూడండి, ఒక క్లోరిన్కి ఏమొచ్చింది? +1 వచ్చింది. ఇంకో క్లోరిన్కి ఏమొచ్చింది? -1 వచ్చింది. 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. అదే రెండో కాంపౌండ్ చూద్దాం. KCl అనేది పొటాషియం క్లోరైడ్. పొటాషియంకి +1 ఉంటుంది, క్లోరిన్కి -1. సో క్లోరిన్కి ఒకే ఒక ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, -1. అదేవిధంగా థర్డ్ వన్ చూద్దాం. పొటాషియం క్లోరైడ్ KClO3. క్లోరిన్కి ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేద్దాం X అనుకొని. తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఒక పొటాషియం ఉంది +1 1A గ్రూప్కి, +1 క్లోరిన్ కనుక్కోవాలి కాబట్టి X, +3 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 + X - 6 ఈజ్ ఈక్వల్ టు 0. మరి X - 5 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు +5 కదా. ఇక్కడ క్లోరిన్కి వచ్చేసి +5 ఉంది ఆక్సిడేషన్ స్టేట్. క్లోరిన్కి +5 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. Cl +5 ఉంది. ఓకే, మరి నాలుగోది చూద్దాం. ఏముంది అది? Cl2O7 క్లోరిన్ హెప్టాక్సైడ్. 2 క్లోరిన్ ఐటమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి X +7 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. 2X - 14 ఈజ్ ఈక్వల్ టు 0. 2X ఈజ్ ఈక్వల్ టు 14. X ఈజ్ ఈక్వల్ టు 14/2, దట్ ఈజ్ ఈక్వల్ టు +7. ఇక్కడ క్లోరిన్కి వచ్చేసి +7. ఓకే, చూడండి, క్లోరిన్కి 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ దాంట్లో వచ్చింది. బ్లీచింగ్ పౌడర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్, CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ది కోడ్స్ గివెన్ బిలో ది లిస్ట్. 2 లిస్టులు ఇచ్చారు. వాటిల్లో లిస్ట్ 1లో కాంపౌండ్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇటు ఉన్న లిస్ట్లో ఏ దానికి సెట్ అవుతుంది అనేది చూడాలి మనం. అంటే ఏం లేదు, ఇటువైపు కాంపౌండ్స్ ఇచ్చాడు, ఇటువైపు ఏమో ఆక్సిడేషన్ స్టేట్స్ ఇచ్చాడు. నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఉన్న ఏ ఆక్సిడేషన్ స్టేట్కి సెట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, పొటాషియం నైట్రేట్ ఇచ్చారు KNO3. దీంట్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 పొటాషియం +1 +1 నైట్రోజన్ కనుక్కోవాలి కాబట్టి X, +3 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. పైన ఛార్జ్ ఏం లేకపోతే 0కి ఈక్వేట్ చేయాలి, తెలుసు కదా. తెలియనటువంటి వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను. 1 + X - 6 ఈజ్ ఈక్వల్ టు 0. X - 5 ఈజ్ ఈక్వల్ టు 0. X ఈజ్ ఈక్వల్ టు +5. ఫస్ట్ దానికి +5 అండి. అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం మనం. HNO2 ఇచ్చాడు, నైట్రస్ యాసిడ్. దీంట్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 1 హైడ్రోజన్.
+1 +1 నైట్రోజన్. మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x 2 ఆక్సిజన్ ఆటమ్స్, ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 + x -4 ఈజ్ ఈక్వల్ టు 0. x -3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు +3 కదా. ఇక్కడ +3 వచ్చింది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఏమి ఇచ్చారు? థర్డ్ అమోనియం క్లోరైడ్ ఫార్ములా NH4Cl లో నైట్రోజన్కి ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత అనేది. 1 నైట్రోజన్ x + 4 హైడ్రోజన్స్, ఈచ్ హైడ్రోజన్ +1 +1 క్లోరిన్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. x + 4 -1 ఈజ్ ఈక్వల్ టు 0. x +3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, అది -3 థర్డ్ దాంట్లో. మరి లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏమిచ్చాడు? NaN3 సోడియం ఎజైడ్. ఎజైడ్ అయాన్ అంటే N3- అయాన్ ఈజ్ కాల్డ్ ఎజైడ్ అయాన్. ఇంపార్టెంట్, ఎజైడ్ అయాన్, సోడియం ఎజైడ్. దీంట్లో సోడియంకి ఎంత? 1 సోడియం +1 +3 నైట్రోజన్ ఆటమ్స్ x ఈజ్ ఈక్వల్ టు 0. 1 + 3x ఈజ్ ఈక్వల్ టు 0. 3x ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1/3. సో ఇప్పుడు నువ్వు ఆన్సర్ చూడు, మ్యాచ్ చేయి. ఫస్ట్ దానికి +5 ఇది. ఓకే, కలర్ మారుద్దాం. ఇది ఫస్ట్ దానికి ఏమొచ్చింది? +5. మరి సెకండ్ దానికి ఏంటి? +3. సెకండ్ దానికి +3 ఇది. థర్డ్ దానికి -3. -3 అక్కడ ఉంది చూడు, ఇది -3. మరి ఫోర్త్ దానికి -1/3, ఇదిగో పైన ఉంది ఏ. ఇది ఆన్సర్. సో ఎక్కడుందో ఆ మ్యాచ్ని సరిచూసి నువ్వు ఆన్సర్ పెడతావు. రైట్, నెక్స్ట్ వన్. ఇవన్నీ కూడా ఈప్ సెట్ ఎంసెట్లో అడిగినటువంటివి నేను చెప్తూ ఉన్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్, ఎప్పుడు అడిగేటటువంటివి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ డస్ నాట్ రిప్రజెంట్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? డిస్ప్రపోర్షనేషన్ అంటే నీకు తెలియాలి. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే సేమ్ ఎలిమెంట్ ఆర్ సింగిల్ ఎలిమెంట్ అండర్గోస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, దెన్ దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఇందులో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కానిది ఏది అంటున్నాడు? డస్ నాట్ రిప్రజెంట్స్. అయ్యేది కాదు, డస్ నాట్ అడుగుతున్నాడు. మనం టక్మని అయ్యేది ఏదో చూసి పెట్టేస్తాం. అవ్వనిది ఏది అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఈక్వేషన్ చూడు. ఫస్ట్ ఈక్వేషన్ మనం గమనించినట్లయితే ఇక్కడ MnO2 + 4HCl gives rise to MnCl2 manganese chloride + Cl2 + H2O. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇది డిస్ప్రపోర్షనేషనా కాదా చెక్ చేద్దాం. ఇక్కడ క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి? -1. ఇక్కడ క్లోరిన్కి ఎంత? ఇక్కడ కూడా -1. ఓకే, ఇక్కడ క్లోరిన్కి ఎంత అంటే 0 ఎలిమెంటల్ స్టేట్లో. అంటే -1 నుంచి -1 అలాగే ఉంది, నో ఆక్సిడేషన్ నో రిడక్షన్. ఇక్కడ -1 నుంచి 0 అయింది, తగ్గింది, రిడక్షన్ ఒక్కటే జరిగింది, రెండూ జరగలేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. సో ఫస్ట్ వన్ ఈస్ అవర్ ఆన్సర్, నాట్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. సెకండ్ది, థర్డ్, ఫోర్త్ది గమనించు నువ్వు. ఇదిగో సెకండ్ ఈక్వేషన్ ఇలా ఉంది. 2H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ గివ్స్ రైస్ టు 2H2O + O2 ఇలా స్ప్లిట్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి? పెరాక్సైడ్స్ లో -1. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ వాటర్ ఈస్ -2. ఎలిమెంటల్ స్టేట్ లో ఆక్సిజన్ కి 0. అంటే -1 నుంచి -2 డిక్రీజ్ అయింది, రిడక్షన్. -1 నుంచి 0 అయింది, పెరిగింది, ఆక్సిడేషన్. సేమ్ ఎలిమెంట్ ఆక్సిజన్
undergoes both oxidation and reduction, so it is a disproportionation reaction. మరి థర్డ్ది కూడా గమనిద్దాం. మరి తెలుసుకోవాలి, అన్ని డీటెయిల్గా తెలిస్తే నీకు ఈజీ అవుతుంది తర్వాత. 4KClO3 ఆన్సర్ ఏది అనేది తెలియటమే కాకుండా మిగతావి ఎందుకు కాదు అనేది కూడా మనకు తెలియాలి, అంత డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. గివ్స్ రైస్ టు 3KClO4 ప్లస్ KCl. ఇది ఈక్వేషన్. ఇక్కడ చూడండి, క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 3 6, 6లో 1 పోతే 5 ప్లస్ 5 ఉండాలి. ఇక్కడ 4 8, 8లో 1 పోతే 7 -7 న్యూట్రలైజ్ చేయాలి అంటే ఇక్కడ +7 ఉంటుంది. హియర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +7. మరి ఇక్కడ క్లోరిన్ కి -1. చూడు, +5 నుంచి +7 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఆక్సిడేషన్. అదే +5 నుంచి -1 అయింది, డిక్రీజ్ అయింది, రిడక్షన్. బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. కాబట్టి ఇది కూడా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షనే. 4వది ఏమి ఇచ్చారో గమనిద్దాం. 4వ రియాక్షన్ ఇలా ఉంది. 3Cl2 ప్లస్ 6NaOH సోడియం హైడ్రాక్సైడ్ gives rise to 5NaCl. ఇవన్నీ స్టాక్ క్వశ్చన్స్ అండి. ఈక్వేషన్స్ కూడా స్టాక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మనకి. NaClO3 ప్లస్ 3H2O కదా. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ 0 అండి ఎలిమెంటల్ స్టేట్లో, ఇక్కడ -1 నీకు తెలిసిందే. ఇక్కడ క్లోరిన్కి ఎంత అంటే X అనుకొని క్యాలిక్యులేట్ చేయి. 3 6లో 1 పోతే 5 -5 న్యూట్రల్ చేయాలంటే +5 ఉండాలి. చూడు, క్లోరిన్ 0 నుంచి -1 తగ్గింది, ఇది రిడక్షన్. మళ్ళీ 0 నుంచి +5 అయింది, ఆక్సిడేషన్. సో బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ హియర్, సేమ్ ఎలిమెంట్ క్లోరిన్. దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఆల్సో disproportionation reaction. 4th one is also disproportionation reaction. సో ఇక్కడ ఓన్లీ రిడక్షన్ ఉంది, ఆక్సిడేషన్ అనేది లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కానిది ఏది అంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ది మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్డ్ ఆర్ అంటున్నాడు. ఇది స్టాక్ ఈక్వేషన్ అండి. మనం ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏంటి అంటే బ్యూరెట్ పిపెట్తో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేస్తాం. అక్కడ వచ్చేటటువంటి ఈక్వేషన్ స్టాక్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్లో కూడా మీరు చేసి ఉంటారు. ఆ ఈక్వేషన్ మీకు బ్యాలెన్సింగ్తో సహా గుర్తుండాలి. అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ మనకి. చూడండి, ఇదేంటో పొటాషియం పెర్మాంగనేట్ పింక్ కలర్ సొల్యూషన్ బ్యూరెట్లో తీసుకుంటావు కదా, అది KMnO4 in the presence of acidic medium H2SO4 in the with oxalic acid. Oxalic acid అంటే ఫార్ములా H2C2O4 oxalic acid కదా. మరి ఏమొస్తాయి సార్ ట్రీట్ చేస్తే ఏమొస్తుంది అంటే Mn2+. Mn2+ అంటే ఇక్కడ ఏంటి, మ్యాంగనస్ సల్ఫేట్ వస్తుంది. MnSO4 ప్లస్ MnSO4 ప్లస్ K2SO4 పొటాషియం సల్ఫేట్ కూడా వస్తుంది, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఇది రియాక్షన్. ఇది బ్యాలెన్స్ చేస్తే 2KMnO4 3H2SO4 10 H2C2 5H2C2O4 అండి. 5H2C2O4 gives rise to MnSO2 MnSO4 plus K2SO4 plus 10CO2 plus 8H2O. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ నంబర్స్ గుర్తుండాలి. ఇది 2, ఇది 3, ఇది 5. ఇక్కడ 2, ఇక్కడ 10, ఇక్కడ 8. ఓకే, అన్ని ఐటమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. మరి అది బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి, లేదా బ్యాలెన్స్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ మచ్ టైం కదా. ఇప్పుడు సింపుల్గా చూడు, ఎన్ని CO2లు రిలీజ్ అవుతాయి అంటున్నాడు. ఇదే ఈక్వేషన్ ఇక్కడ. కాకపోతే దీంట్లో MnO4- అని ఇచ్చండి. ఇక్కడ యాసిడ్ బదులు H+ ఇచ్చాడు. ఇక్కడ ఆక్సలేట్ అయాన్ ఇచ్చాడు దీంట్లోది C2O4 2- గివ్స్ రైస్ టు ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు, Mn2+ ఇచ్చాడు.
ఓకే, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు ప్లస్ వాటర్ ఇచ్చాడు. సో అదైనా ఇదైనా ఒకటే ఈక్వేషన్. ఓకే, దాంట్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయింది అంటే 10 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లిబరేటెడ్. ఆన్సర్ 4th one ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, చూడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు నీకు, H2O plus SO3 2 minus gives rise to SO4 2 minus plus 2H plus X. ఇది ఈక్వేషన్. దీంట్లో X అనేది ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. బ్యాలెన్స్ చేయాలి కదా ఈక్వేషన్, అన్ని ఐటమ్స్ బ్యాలెన్స్ అవ్వాలి, ఆ తర్వాత చార్జెస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఇదిగో చూడు, ఒక సల్ఫర్ ఉంది, ఇటు 1 సల్ఫర్ ఐటమ్ ఉంది, ఇటు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటువైపు 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 + 1 4 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా 4 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి బ్యాలెన్స్. ఇప్పుడు చార్జెస్ చూద్దాం. ఇక్కడ 2 ఉంది సల్ఫైట్ అయాన్ మీద, ఇక్కడ సల్ఫేట్ అయాన్ మీద కూడా 2 ఉంది, అవునా? మరి ఇక్కడ 2H+ ఉంది కదా, 2H+ కూడా ఉంది అంటే 2+ ఉన్నాయి కదా. 2 - 2+ ఎంత అయింది? 0 అయింది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. మరి ఇటు 0 ఉంది, ఇటు 2 ఉంది. మరి ఇటు కూడా 2 రావాలి అని అంటే ఇటు 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసామంటే ఒక మైనస్ యాడ్ చేసినట్టు, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామంటే 2 యాడ్ చేసినట్టు. అప్పుడు ఇటు 2 ఇటువైపు కూడా 2 బ్యాలెన్స్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు సరిపోతుంది. ఇటు 2 ఎలక్ట్రాన్స్, అటు 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 - 2+ న్యూట్రల్ అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ 2 ఎలక్ట్రాన్స్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. చూడండి ఎంత సులభంగా ఉన్నాయో. మరి ఎంసెట్ లేదా ఈప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇలాగే అడుగుతూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అయితే 30+ స్కోర్ మీరు చేయొచ్చు అవుట్ ఆఫ్ 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫర్ ది రియాక్షన్, ఏ రియాక్షన్? రెడాక్స్ రియాక్షన్ ఇచ్చాడు కదా. Zn plus NO3- gives rise to Zn2+ plus NH4+ in basic medium. Coefficients of zinc, nitrate and OH- hydroxide ions in the balanced equation respectively are అని అంటున్నాడు. సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, బేసిక్ మీడియంలో వాటి కోఎఫిషియంట్స్ ఎలాగ ఉంటాయి అంటున్నాడు. జింక్, నైట్రేటు, హైడ్రాక్సైడ్ అయాన్స్కి. అంటే బేసిక్ మీడియంలో మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ తెలిసి ఉండాలి, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం. ఇప్పుడు ఆ ఈక్వేషన్ మొత్తం స్టెప్ వైజ్గా కూడా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇదిగో చూడండి ఈక్వేషన్ ఏమిచ్చాడు ఇక్కడ మనకి. Zn plus NO3- gives rise to Zn2+ plus NH4+. ఇది ఈక్వేషన్. ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ స్టేట్ 0 నుంచి 2+ అయింది, అంటే ఇంక్రీజ్ అయింది. ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ నైట్రోజన్కి ఎంత అండి? 3 రెళ్ళు 6లో 1 పోతే 5 కదా. ఇక్కడ +5 ఉంటుంది నైట్రోజన్కి. ఓకే, ఇక్కడ నైట్రోజన్కి -3 ఉంటుంది. మరి ఎలాగే సార్ అంటే క్యాలిక్యులేట్ చేయి, నువ్వు తెలుస్తుంది కదా. ఎలాగా? NH4+ ఉంది కదా, దీంట్లో నైట్రోజన్ 1 నైట్రోజన్ X అనుకో ప్లస్ 4 హైడ్రోజన్స్, ఈచ్ హైడ్రోజన్ +1 ఈజ్ ఈక్వల్ టు +1. X + 4 ఈజ్ ఈక్వల్ టు +1. X ఈజ్ ఈక్వల్ టు +1 - 4. X ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే -3 అవుతుంది. సో నైట్రోజన్కి +5 నుంచి -3 అయింది. ఇది రిడక్షన్ రియాక్షన్. సో జింక్ ఏమో ఆక్సిడైజ్ అయింది, నైట్రేట్ అయాన్ ఏమో రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఒకటి ఆక్సిడేషన్ హాఫ్, ఇంకోటి రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కదా. ఇప్పుడు అదే చూద్దాం మనం, ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాం. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్.
రిడక్షన్ హాఫ్ రియాక్షన్. చూడండి ఎలాగో. ఆక్సిడేషన్ హాఫ్ జింక్ గివ్స్ రైస్ టు Zn2+ కదా. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అది. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ చూడు, NO3- కాస్త ఎలా మారింది, NH4+ గా మారింది. అవునా? సో ఇప్పుడు అదర్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేయి. జింక్ సేమ్గా ఉన్నాయి. తర్వాత ఆక్సిజన్స్ లేవు, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత హైడ్రోజన్స్ లేవు, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చార్జ్ ఇక్కడ 2+ ఉంది, ఇటు 0 ఉంది, ఇటు 2 ఎలక్ట్రాన్స్ కలుపు అంటే Zn gives rise to Zn2+ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఎంత అయింది? 0 అయిపోయింది. ఇక్కడ 2 - 2+, ఇటు 0 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడు, 1 నైట్రోజన్ 1 నైట్రోజన్. నెక్స్ట్ స్టెప్ సరిపోయింది. నైట్రోజన్స్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఇటు లేవు కాబట్టి అటువైపు వాటర్ మాలిక్యూల్స్ కలపాలి. చూడండి స్టెప్స్ గుర్తు తెచ్చుకోండి. గివ్స్ రైస్ టు NH4+ ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ తగ్గాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ కలుపు 3H2O. ఎస్, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు హైడ్రోజన్స్. ఏ మీడియం ఇది? బేసిక్ మీడియం అండి. ఎటువైపు అయితే హైడ్రోజన్స్ తగ్గాయో అటువైపు వాటర్ మాలిక్యూల్స్ కలపాలి. OH- కాదు, వాటర్ మాలిక్యూల్స్. చూడు ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటువైపు లేవు కాబట్టి NO3- ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ తగ్గాయి? 6 హైడ్రోజన్స్ తగ్గాయి కదా. 3 × 2 6 కదా ఇక్కడ ఉంది కాబట్టి 6 వాటర్ మాలిక్యూల్స్ కలిపి. ఎట్ ది సేమ్ టైం ఆపోజిట్ డైరెక్షన్ లో అన్నే వాటర్ మాలిక్యూల్స్ OH- కలిపి. అన్నే OH- కలిపి. ఎన్ని OH-లు? 6 OH-. అటువైపు 6 వాటర్ మాలిక్యూల్స్ కలిపావు కాబట్టి ఇటువైపు ప్లస్ 6 OH-. ఓకే, ఇప్పుడు చూడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎంత ఉందండి? -1 ఉంది నైట్రేట్ మీద. యువతలో ఎంత ఉంది? 6 మైనస్ 1+ అంటే ఎంత ఉన్నాయి ఇంకా అక్కడ? 7 వాట్ యు కాల్ -7 6 - లో ఒకటి పోతే 5- ఉంది కదా. 5- కదా, ఇది ప్లస్ కదా. 5- ఉందండి ఇక్కడ, 5- ఉంది కదా. సో మరి అటువైపు 5- ఉన్నప్పుడు ఇటువైపు 1- కదా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇటువైపు ఎన్ని ఎలక్ట్రాన్స్ కలపాలి? దట్ ఈస్ 4 ఎలక్ట్రాన్స్ కలపాలి ఇటువైపు కదా. 4 ఎలక్ట్రాన్స్ కలుపు. NO3- ప్లస్ 6H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. అప్పుడు ఎంత అయింది చూడు? 4 ను 1 5- అయింది కదా. గివ్స్ రైస్ టు NH4+ ప్లస్ 3H2O ప్లస్ 6 OH- కదా. 6- లో 1+ పోతే 5- కదా. ఇక్కడ కూడా 4 + 1 5-. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆక్సిడేషన్ హాఫ్ లో లాస్ అయిన ఎలక్ట్రాన్స్ రిడక్షన్ హాఫ్ లో గెయిన్ చేసిన ఎలక్ట్రాన్ కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి మనం 2 ఈక్వేషన్లు రాసి ఇదిగో Zn gives rise to Zn2+ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఈ మొత్తాన్ని ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే యాడ్ చేసావో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఈ రియాక్షన్ రిడాక్స్ హాఫ్ రియాక్షన్, అదే రిడక్షన్ రియాక్షన్, NO3- ప్లస్ 6H2O రిడక్షన్ రియాక్షన్ అన్నమాట ఇది. ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు NH4+ ప్లస్ 3H2O ప్లస్ 6 OH-. ఈ రియాక్షన్ ని మనం ఈ రిడక్షన్ రియాక్షన్ ని ఆక్సిడేషన్ హాఫ్ లో కలిపిన 2 ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి. చేస్తే అప్పుడు ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. 2 ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం. 2 టైమ్స్ పోయింది కదా. అప్పుడు ఏమైంది? అది 2 Zn ప్లస్ NO3- ప్లస్ ఓకే NO3- ప్లస్ 6H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్
gives rise to 2Zn2 plus 4 electrons gives rise to hydrogens 3 2 6 6 4 10 10 6 16 ఓకే సో ఇక్కడ దట్ ఈస్ ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్ కలిపాను బాగానే ఉంది 3 2 6 6 హైడ్రోజన్లు ఉన్నాయి కదా 6 4 10 కదా అక్కడ చూడలేదు నేను హైడ్రోజన్స్ కలిపే దగ్గర లాస్ట్ టైం కూడా అదే తప్పు చేశాను ఇప్పుడు కూడా అదే తప్పు చేశాను సో దీన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేసుకోవాలి సో నౌ దీన్ని ఎడిట్ చేద్దాం ఇంతవరకు తీసేసి ఓకే రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫర్ ది రిడాక్స్ రియాక్షన్ ఇక్కడ ఒక రిడాక్స్ రియాక్షన్ ఇచ్చాడు ఈ రియాక్షన్లో ఏం చేయమంటున్నాడు చూద్దాం Zn ప్లస్ NO3 మైనస్ గివ్స్ రైస్ టు Zn2 ప్లస్ NH4 ప్లస్ ఇన్ ది బేసిక్ మీడియం కోఎఫిషియంట్స్ ఆఫ్ జింక్ నైట్రేట్ అండ్ OH మైనస్ అయాన్స్ ఇన్ ది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రెస్పెక్టివ్లీ ఆర్ ఓకే ఇది ఈక్వేషన్ దీంట్లో మనం కోఎఫిషియంట్స్ని చెప్పాలి అంటే ముందు బ్యాలెన్స్ చేయాలి ఏ మీడియంలో బ్యాలెన్స్ ఈక్వేషన్ రెస్పెక్టివ్లీ బేసిక్ మీడియం అంటున్నాడు కదా బేసిక్ మీడియంలో చేయాలి ఈక్వేషన్ చూడండి ఏమి ఇచ్చాడు నౌ లుక్ ఎట్ ద బోర్డ్ Zn ప్లస్ NO3 మైనస్ గివ్స్ రైస్ టు Zn2 ప్లస్ NH4 ప్లస్ ఈక్వేషన్ ఎసిడిక్ మీడియం బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయటం మనకు పూర్తిగా తెలిసి ఉండాలి ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి అని ఆ ఎలక్ట్రాన్స్ ఎటువైపు యాడ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడా రైట్ హ్యాండ్ సైడా అని ఎన్ని H+లు కలపాలి అనేది ఎటువైపు కలపాలి అనేది ఆ తర్వాత కోఎఫిషియంట్స్ దేనికి ఎంత అనేది అడుగుతూ ఉంటాడు మరి ఇలాంటి ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనకు పూర్తిగా కమాండ్ ఉండాలి కాబట్టి నేను ఈ ఈక్వేషన్ స్టెప్ వైజ్ మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీకు తెలిసినప్పటికీ ఒకసారి వినండి గుర్తు తెచ్చుకోండి ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే స్టాక్ క్వశ్చన్స్ అండి ఎంసెట్లో ఈప్సెట్లో వేరే కొత్తవి ఏమి అడగట్లా స్టాక్ క్వశ్చన్స్ ఉన్నవే అడుగుతూ ఉన్నారు జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి 0 ఓకే ఇక్కడ జింక్కి +2 ఉంది ఆక్సిడేషన్ స్టేట్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మరి నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 3 2 6లో 1 పోతే 5 +5 ఇక్కడ నైట్రోజన్కి ఎంత -3 హైడ్రోజన్కి +1 కదా చూడు జింక్ 0 నుంచి +2 అయింది ఆక్సిడేషన్ నైట్రోజన్ +5 నుంచి -3 అయింది రిడక్షన్ ఒకటి ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఇంకోటి రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ కదా మరి వీటిని జాగ్రత్తగా మనం సాల్వ్ చేద్దాం సో ఈక్వేషన్ చూడు ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ జింక్ గివ్స్ రైస్ టు Zn2 అలాగే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ తర్వాత రిడక్షన్ హాఫ్ రియాక్షన్ మరి దీంట్లో చూద్దాం నైట్రేట్ అయాన్ NO3 మైనస్ గివ్స్ రైస్ టు NH4 ఒకటి ఆక్సిడైజ్ అయితే ఇంకోటి రెడ్యూస్ అవుతుంది రెడాక్స్ రియాక్షన్లో ఓకే ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ స్టేట్ Zn2 అన్నాడు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ ఇది కదా మరి ఇక్కడ 1 జింక్ ఫస్ట్ అదర్ ఐటమ్స్ తర్వాత ఆక్సిజన్స్ లేవు కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టెప్లో
హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్స్ కూడా లేవు కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఛార్జ్ ఇక్కడ +2 ఉంది, ఇక్కడ లేదు. మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ కలిపి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి Zn2+కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కలిపితే 0 అవుతుంది. 2 + 2 - ఇక్కడ 0 బ్యాలెన్స్ అయింది. ఇక్కడికి వద్దాం. రిడక్షన్ హాఫ్ రియాక్షన్లో ఒక నైట్రోజన్ బ్యాలెన్స్ అయింది. తర్వాత ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. 3 ఆక్సిజన్స్ అవతల లేవు కాబట్టి ఏం చేద్దాం మనం, అటువైపు వాటర్ మాలిక్యూల్స్ కలపాలి. ఎన్ని కలపాలి, ఎన్ని ఆక్సిజన్స్ తగ్గితే అన్ని. తర్వాత హైడ్రోజన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తావు, ఇదేంటిది బేసిక్ మీడియమా ఎసిడిక్ మీడియమా, బేసిక్ మీడియం అంటున్నాడు కాబట్టి ఎటువైపు అయితే హైడ్రోజన్స్ తగ్గాయో అటువైపు అన్ని వాటర్ మాలిక్యూల్స్ కలపాలి. NO3- + 6H2O gives rise to, at the same time ఆపోజిట్ డైరెక్షన్లో అన్ని OH- కలపాలి. ఇది స్టెప్ అండి. 3H2O + 6OH-. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. 3 × 2 6 ఇది 4 కదా ఉంది. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4 కూడా మనం చేయాలి. లుక్ ఎట్ ద బోర్డ్. NO3- ఇక్కడ 3 × 2 6 కదా, 6 + 4 మొత్తం ఎన్ని 10 హైడ్రోజన్స్ తగ్గాయి కాబట్టి 10 వాటర్ మాలిక్యూల్స్ కలుపు. అవతల వైపు 10 OH- కలుపు. NH4 + 3H2O + 10 OH-. ఓకే రైట్. ఇప్పుడు చూడు హైడ్రోజన్స్ ఎన్ని అయినాయి, 10 × 2 20 అయినాయి. ఇక్కడ 4 3 6 6 4 10, ఇక్కడ ఒక 10 20 సరిపోయినాయి. ఇప్పుడు ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలండి. ఛార్జ్ ఎంత ఉంది చూడు, ఇటు -1 ఉంది ఇక్కడ కదా, అవతల వైపు ఎంత ఉంది, ఇది +1 ఉంది, ఇంకా 10 ఉంది కదా. మరి ఇక్కడ ఎంత ఉన్నట్టు, ఇక్కడ -9 ఉంది నెట్ ఛార్జ్. ఇక్కడ -1 ఉంది. -9 అవ్వాలి అంటే ఇంకో 8 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అంటే NO3- + 10H2O + 8 ఎలక్ట్రాన్స్. 8 + 1 9 నెగిటివ్ ఛార్జ్. అలాగే ఇక్కడ NH4 + 3H2O + 10 OH-. ఓకే, 10లో 1 పాజిటివ్ ఛార్జ్ పోతే 9- ఇక్కడ 8 1 9- సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో, ఆక్సిడేషన్ హాఫ్లో లాస్ అయిన ఎలక్ట్రాన్స్ రిడక్షన్ హాఫ్లో గెయిన్ అయినటువంటి ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ని రాసి దానిని రిడక్షన్ హాఫ్లో కలిపిన ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేయి 8తో. అలాగే రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రాయి. NO3- + 10H2O + 8 electrons gives rise to NH4 + 3H2O + 10 OH-. ఈ ఈక్వేషన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ ఇక్కడ ఈ 2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ కలిపిన ఎలక్ట్రాన్స్తో. ఓకే, ఇక్కడ దీన్ని వాట్ యు కాల్ 8 ఎలక్ట్రాన్స్, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, 8 ఎలక్ట్రాన్స్తో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని 2 ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి 2 4s కదా, ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం. 4Zn + NO3- + 10H2O + 8 electrons gives rise to, యారో మార్క్ అవతల ఉన్నవన్నీ అవతల రాసేసుకో, Zn2 + 4 × 2 8 electrons కదా. ఇక్కడ ఇది కూడా ఏం రాయాలి, ఇది డిస్టర్బెన్స్ వస్తుంది బోర్డు మీద. ఓకే రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ రైట్. ఇక్కడ జింక్ కదా, జింక్ అంత 4 Zn2 + 4 × 2 8 electrons ప్లస్
NH4 plus 3H2O ప్లస్ 10OH మైనస్. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉన్నవన్నీ క్యాన్సిల్ చేద్దాం. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. నౌ చూడండి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 10 H2Oలు ఉన్నాయి, ఇక్కడ 3 H2Oలు ఉన్నాయి. 3 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది కదా, ఇంకేం లేవు. ఇది NH4 ప్లస్ అండి ఇది. ఓకే, నౌ ఈక్వేషన్ రైట్. 4Zn ప్లస్ NO3 మైనస్ ప్లస్ 7H2O gives rise to 4Zn 2 plus NH4 ప్లస్ 10OH మైనస్ కదా. మరి దీంట్లో చూడు, జింక్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అవతల కూడా 4 బ్యాలెన్స్డ్. అలాగే నెక్స్ట్ నైట్రోజన్, 1 నైట్రోజన్ బ్యాలెన్స్డ్. హైడ్రోజన్ 7 into 2 14 కదా. ఇదిగో 10 హైడ్రోజన్స్, ఇక్కడ 14 హైడ్రోజన్స్ బ్యాలెన్స్డ్. మరి లాస్ట్ ఆక్సిజన్ చూడు, 3 + 7 10 ఆక్సిజన్స్ కదా. ఇదిగో 10 ఆక్సిజన్స్ బ్యాలెన్స్డ్. లాస్ట్లో చార్జ్ చూడు, ఇక్కడ NO3 మైనస్ 1 ఉంది, -1. ఇక్కడ చూడండి 4 into 2 8 ప్లస్, ఇక్కడ ఒక ప్లస్ 1 ప్లస్ 9 ప్లస్ 10 మైనస్ ఉంది ఇక్కడ. పోతే ఫైనల్గా మనకి మిగిలేది 1 మైనస్. సో ఇటు 1 మైనస్, అవతల వైపు కూడా 1 మైనస్. సో ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? కోఎఫిషియెంట్స్ చెప్పాలి. దీనికి జింక్కి ఎంత ఉంది? 4. ఓకే, తర్వాత నైట్రేట్కి ఎంత ఉంది? 1. ఏం లేదు అంటే 1 కదా, ఇదిగో 1. తర్వాత OH మైనస్కి ఎంత? 10. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. 4, 1 and 10. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇలాగ స్టెప్ వైజ్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. In the reaction MnO4 minus plus SO3 2 minus plus H plus gives rise to SO4 2 minus plus Mn2 plus H2O కదా. ఈ రియాక్షన్లో ఏమైంది? ఏది ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయింది అంటున్నాడు. MnO4 minus and H plus both are reduced. MnO4 is reduced and H plus oxidized. MnO4 minus is reduced and SO3 2 minus oxidized. MnO4 minus is oxidized and SO3 2 minus is reduced. ఇలా అడిగాడండి. ఏం లేదు, దాని ఆక్సిడేషన్ స్టేట్స్ రాస్తే తెలిసిపోతుంది నీకు. MnO4 మైనస్ ప్లస్ SO4 2 మైనస్ ప్లస్ H ప్లస్. క్వశ్చన్ చూడగానే ఏదోలా అనిపిస్తుంది. ఏం లేదు, చాలా సింపుల్. అది ప్లస్ Mn2 ప్లస్ H2O. ఇది ఈక్వేషన్ ఇచ్చాడు. ఏది ఆక్సిడైజ్, ఏది రెడ్యూస్ చూడు. ఇక్కడ మ్యాంగనీస్కి ఎంత అండి? +2 ఆక్సిడేషన్ స్టేట్. 4 8లో 1 పోతే 7 +7 ఆక్సిడేషన్ స్టేట్. మరి ఇక్కడ సల్ఫర్కి ఎంత అండి? 4 8లో 2 పోతే +6 సల్ఫర్కి. ఇక్కడ సల్ఫర్కి ఎంత? 4 8లో 2 పోతే 6 +6. ఓకే, 4 ఇది SO3 అండి. సారీ, నేను తప్పు రాశాను. ఇక్కడ SO3 ఇది చూడండి. క్వశ్చన్ పైన రాసింది SO3 2 మైనస్, ఇది నేను SO4 రాసా పొరపాటున. 3 6, 6లో 2 పోతే ఎంత? +4 ఇది కదా. ఇది +6. ఇక్కడ మ్యాంగనీస్ +2 అలాగే ఉండనే ఉంది. ఇప్పుడు చూడు, మ్యాంగనీస్ +7 నుంచి +2 కదా. ఏమైంది? ఇది ఆక్సిడేషన్ నా రిడక్షన్. ఇది రిడక్షన్ రియాక్షన్. అలాగే +4 నుంచి +6 ఏమైంది? పెరిగింది, ఆక్సిడేషన్. ఇదేమో రిడక్షన్, ఇదేమో ఆక్సిడేషన్. అంటే MnO4 మైనస్ ఈస్ రెడ్యూస్డ్, SO3 2 మైనస్ ఈస్ ఆక్సిడైజ్డ్. ఇదిగో MnO4 మైనస్ ఈస్ రెడ్యూస్డ్, SO3 2 మైనస్ ఈస్ ఆక్సిడైజ్డ్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, ఇంక్రీజింగ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. చూడు, ఇక్కడ +4 నుంచి +6 అయింది, ఇది ఆక్సిడేషన్. +7 నుంచి +2 తగ్గింది, తగ్గటాన్ని రిడక్షన్ అంటారు. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది నంబర్ ఆఫ్
moles of oxalate ions oxidized by 1 mole of MnO4 minus is. ఇందాక ఈక్వేషన్ లాంటిదే ఇది కూడా. ఇదేం చేద్దాం మనం, స్టాక్ ఈక్వేషన్ రాద్దాం. ఆక్సిలేట్ అయాను పొటాషియం పరమాంగనేట్. చూడు, KMnO4 ప్లస్ ఎసిడిక్ మీడియం H2SO4 ప్లస్ ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4 gives rise to K2SO4 plus MnSO4 plus CO2 plus H2O. అవునా? ఇది ఇప్పుడు దీన్ని నువ్వు బ్యాలెన్స్ చేయి. ఇందాక చెప్పాను కదా, 2 KMnO4 3 H2SO4 5 H2C2O4 plus K2SO4 plus 2 MnSO4 10 CO2 and 8 H2O. ఈ కోఎఫిషియెంట్స్ గుర్తుండాలి అని. చూడు, ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ ఆక్సాలిక్ యాసిడ్కి అడుగుతున్నాడు. ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్డ్ బై 1 మోల్ ఆఫ్ KMnO4. 1 మోల్ KMnO4తో ఎన్ని మోల్స్ ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్ అవుతాయి? ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్డ్ బై 1 మోల్ ఆఫ్ MnO4 మైనస్. చూడు, ఇక్కడ 5 మోల్స్ ఆఫ్ H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ లేదా ఇందులో నుంచి వచ్చిన ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్డ్ బై 2 మోల్స్ ఆఫ్ KMnO4. ఇక్కడ ఓకే, 1 మోల్ ఆఫ్ KMnO4 తో ఎన్ని అవుతాయి అంటున్నాడు. 1 మోల్ KMnO4 తో హౌ మెనీ మోల్స్ ఆఫ్, చూడు జాగ్రత్తగా, ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సాలేట్ అయాన్స్ ఇది కనుక్కోవాలి. 1 మోల్ KMnO4 అంటే అప్పుడు ఏమవుతుంది, 1/2 × 5 దట్ ఈస్ 5/2 ఆన్సర్. 5/2 కదా. హౌ మెనీ ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలేట్ అయాన్స్ ఆక్సిడైజ్డ్ బై 1 మోల్ ఆఫ్ KMnO4. 2 moles KMnO4 oxidizes 5 moles. 1 mole oxidizes how much ante 5/2. So third option is correct one there. Next question well. In the reaction 2S2O3 2 minus plus I2 gives rise to S4O6 2 minus plus 2I minus. The equivalent weight of sodium thiosulfate Na2S2O3 is equal to its dash. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు. 2S2O3 2 minus plus I2 gives rise to tetrathionate ion S4O6 2 minus plus 2I minus. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ అడుగుతున్నాడు. Na2S2O3కి అడుగుతున్నాడు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? సల్ఫర్ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇది థయోసల్ఫేట్ అయాన్. దీంట్లో సల్ఫర్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫైండ్ అవుట్ చేయి. ఎలాగా, 2 సల్ఫర్స్ ఉన్నాయి, X ప్లస్ 3 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు -2. 2x minus 6 is equal to -2. 2x is equal to -2 plus what you call plus 6. That is nothing but plus 4. Okay. Plus 4. 2x is equal to plus 4. X is equal to plus 4/2. That is plus 2. Okay. So, చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి ఇక్కడ, +2. ఓకే, మరి దీంట్లో చూద్దాం. సల్ఫర్కి 4 సల్ఫర్ ఐటమ్స్, ఈచ్ సల్ఫర్ కనుక్కోవాలి. X ప్లస్ 6 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు -2. 4x minus 12 ఈజ్ ఈక్వల్ టు -2 కదా. మరి 4x ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 12. 4x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10/4. దట్ ఈస్ 2.5 కదా. సో ఇక్కడ సల్ఫర్కి వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, +2 వచ్చింది. ఇక్కడ సల్ఫర్కి ఎంత ఉందండి, 2.5 వచ్చింది. డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ,
+2కిను 2.5కి 0.5 డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఒక సల్ఫర్కి 0.5. ఇప్పుడు సోడియం థయోసల్ఫేట్లో కదా మనం అడిగాడు, Na2S2O3లో సల్ఫర్కి అడుగుతున్నాడు. సల్ఫర్కి ఎన్ని సల్ఫర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? 2 సల్ఫర్స్ ఉన్నాయి. ఒక్క సల్ఫర్కి ఎంత వచ్చింది డిఫరెన్స్? x కదా మనం ఫైండ్ అవుట్ చేసాము, 2x కాదుగా, xకి 0.5. అలాంటి 2 ఉన్నాయి కాబట్టి 2 × 0.5 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో దిస్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టర్ అంటాం. సో ఇప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ ఎలా వస్తుంది మనకి? మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. ఇక్కడ n ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ 1. So that is nothing but molecular weight. M is molecular weight here. So molecular weight, దాని ఈక్వలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ కి ఈక్వల్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ there. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In which of the following reaction H2O2 acts as a reducing agent? దేంట్లో రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది? చూడు, హియర్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి మాట్లాడుతున్నాడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఈక్వేషన్ మాట్లాడుతున్నాడు. H2O2 నుంచి H2O అయింది. ఇక్కడ -1, ఇక్కడ -2, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్. పెరాక్సైడ్లో -1, వాటర్లో -2. ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇదేంటిది? రిడక్షన్. ఓకే, ఇది ఒకటో దాంట్లో. ఓకే, ఇది రిడక్షన్కి గురైంది కాబట్టి హియర్ H2O2 యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. రెండవది చూద్దాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎలా మారింది? ఆక్సిజన్గా మారింది. అంటే ఏమైంది? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ టేక్స్ ప్లేస్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ H2O2 అండర్గోస్ ఆక్సిడేషన్. H2O2 అండి, ఇది అండర్గోస్ ఆక్సిడేషన్. అంటే దిస్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అలాగే మూడో దాంట్లో చూడు, ఇక్కడ H2O2 కన్వర్టెడ్ ఇంటూ H2O. ఫస్ట్ దాంట్లో లాగా H2O2 కన్వర్టెడ్ ఇంటూ H2O. ఇక్కడ ఎంత అండి? -1, ఇక్కడ -2. -1 నుంచి -2 డిక్రీజింగ్, రిడక్షన్. హియర్ H2O2 అండర్గోస్ రిడక్షన్ కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్. నాలుగవది చూద్దాం. H2O2 ఎలా కన్వర్ట్ అయింది? ఇక్కడ కూడా వాటర్ లాగా కన్వర్ట్ అయింది. -1 నుంచి -2, ఇది కూడా డిక్రీజింగ్ కాబట్టి రిడక్షన్. ఇట్ అండర్గోస్ రిడక్షన్ కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, చూడు, ఫస్ట్ది ఆక్సిడైజింగ్ ఏజెంట్, థర్డ్ది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఫోర్త్ది ఆక్సిడైజింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అంటే సెకండ్ వన్ మాత్రమే. రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేసేది ఎందులో అంటున్నాడు? హైడ్రోజన్ పెరాక్సైడ్, సెకండ్ ఆప్షన్. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ది లాస్ట్ది చూద్దాం. దట్ ఈస్ ఆల్రెడీ చెప్పాం కదా. ఎస్, ఓకే, కంప్లీటెడ్. స్టూడెంట్స్, మరి ఈ విధంగా మరి నెక్స్ట్ క్లాస్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ చూద్దాం. రేపు క్లాస్ చెప్తాను, మరి దాన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రైట్, ఆల్ ది బెస్ట్.